ప్రత్యేక రాష్ట్ర సాధన కోసం ఆమరణ నిరాహార దీక్ష చేసిన పొట్టి శ్రీరాములు చేసిన పోరాటం చరిత్రలో నిలిచిపోతుందని మంత్రి నిమ్మల రామానాయుడు అన్నారు. అమరజీవి పొట్టి శ్రీరాములు జయంతిని పురస్కరించుకుని పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లు గాంధీ బొమ్మ కూడలిలోని ఆయన విగ్రహానికి కూటమి నాయకులతో కలిసి మంత్రి నిమ్మల పూలమాల వేసి నివాళులర్పించారు. పొట్టి శ్రీరాములు మనందరికీ కూడా ఒక ఆదర్శనీయ స్ఫూర్తిదాయకం. ఆ రోజు తెలుగువారు అంటే ఒక మదరాసీలు, ఒక అరవాళ్ళు అనుకున్నటువంటి రోజుల్లో తెలుగు పేరు మన ఆంధ్రులు అనేటువంటి పదం కానీ ఆ గౌరవాన్ని కానీ ప్రపంచవ్యాప్తంగా ఇచ్చినటువంటి వారిలో ప్రప్రథములు మన అమరజీవి పొట్టి శ్రీరాములు గారి విషయం మనందరికీ తెలుసు. భారతదేశంలో భాషా ప్రయుక్త రాష్ట్రాల కోసం మొదటిసారిగా 58 రోజులు తన ప్రాణాన్ని సైతం త్యాగం చేసి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కోసం, తెలుగు వారి కోసం మరి అటువంటి త్యాగశీలైనటువంటి పొట్టి శ్రీరాములు గారు ఆ 58 రోజుల అమర నిరాహార దీక్షను గుర్తుపెట్టుకుని భవిష్యత్తు యువతరాలకు కూడా తెలియని ఉద్దేశంతోనే ఈరోజు మీ ప్రభుత్వం కూడా ఆయనకి మరింత సునిశ్చితమైనటువంటి గౌరవం 125వ జయంతి సందర్భంగా మన ఆంధ్రప్రదేశ్ ప్రతిష్టాత్మకమైనటువంటి అమరావతి రాజధానిలో 6.5 ఎకరాలు అమరజీవి పొట్టి శ్రీరాములు గారి కోసం కేటాయించడమే కాకుండా ఈరోజు ఆయన 58 రోజుల దీక్షకు ప్రత్యేకంగా 58 అడుగుల విగ్రహాన్ని ఆవిష్కరించుకోవడం ఇవాళ మనకు యువతకు ఎంతో స్ఫూర్తిదాయకం.